కలలో దోమ కనిపిస్తే ఏం జరుగుతుంది? కొన్ని కలలు వింతగా ఉంటాయి కదా. కొన్ని కలలు మనకు నీలిరంగులో నుండి వస్తాయి. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అలాంటి కల ఒకటి దోమ. అవును డ్రీమర్స్, కలలో కనిపించే చిన్న వింత జీవి మనలో చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దోమల వంటి మన చుట్టూ ఉన్న అనేక వస్తువులను మన కళ్ళు చూస్తాయి మరియు మన మనస్సు వాటన్నిటినీ ప్రాసెస్ చేస్తుంది మరియు మన ఉపచేతన మనస్సుకు ఆహారం ఇస్తుంది. ఇది మన జీవితంతో లోతుగా అనుసంధానించబడిన సందేశంతో కలలుగా వస్తుంది. కాబట్టి మన సమయాన్ని వృధా చేసుకోకుండా కలలో దోమను చూడడానికి కొన్ని కలల అర్థం మరియు వివరణను చూద్దాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. దోమ కలలో శబ్దం చేస్తుంది. కలలో శబ్దం చేస్తున్న దోమను చూడటం అంటే మీరు జీవితంలో చాలా చిన్న సమస్యలతో చుట్టుముట్టారని మరియు మీ సహనం మరియు తెలివితేటలతో వాటిని ఎదుర్కోవటానికి మీరు ఒక మార్గాన్ని నేర్చుకున్నారని అర్థం. మీరు మీ జీవితంలో సరిగ్గా వెళ్తున్నారని మరియు మీ జీవితంలో ఆందోళన కలిగించే సమస్య లేదని కల మీకు చెబుతుంది. కలలో రక్తం పీల్చే దోమ. దోమ అక్షరాలా మీ రక్తాన్ని పీల్చే కలని చూడాలంటే మీరు వ్యక్తులతో స్నేహాన్ని నివారించాలి లేదా చిన్న సమస్యలపై మీ సమయాన్ని వృధా చేసే సంబంధాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మీ మనస్సును దోచుకోవడమే కాకుండా మిమ్మల్ని పదే పదే కించపరుస్తాయి. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి మరియు ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. కలలో దోమ నన్ను కుడుతోంది. కలలో నన్ను కుట్టే దోమను చూడాలంటే మీ తక్షణ శ్రద్ధ అవసరమయ్యే చిన్న సమస్య లేదా సమస్యను సూచిస్తుంది. చాలా రోజుల నుండి మీరు కొన్ని సమస్యలను విస్మరిస్తున్నారు. అవి ముఖ్యమైనవిగా అనిపించకపోవచ్చు, కానీ మీ జీవితంలో దీనికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రియమైన స్వాప్నికుడు, మీ ఉపచేతన మనస్సును వినండి మరియు ఆ సమస్యలను లేదా సమస్యలను ముందుగా పరిష్కరించుకోండి మరియు అది మీకు మనశ్శాంతిని మరియు జీవితంలో బలంగా ముందుకు సాగడానికి మంచి కారణాన్ని ఇస్తుంది. కలలో దోమ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలలో దోమను చూడటం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, జీవితంలో ప్రతిరోజు మరియు స్థిరంగా ఒక అడుగు ముందుకు వేయడం మిమ్మల్ని భగవంతుని వైపుకు తీసుకువెళుతుందని మరియు చివరికి మోక్షానికి దారితీస్తుందని అర్థం. ఈ కల నుండి దేవుడు మనకు జీవితం చాలా చిన్నదని చెప్పాలనుకుంటున్నాడు, కానీ మీరు దానిని అర్థవంతం చేయకపోతే అది వృధా అవకాశం వంటిది. కలలలో దోమ యొక్క బైబిల్ అర్థం. కలలలో దోమ యొక్క బైబిల్ అర్థం అంటే ప్రతిరోజు ఒక చిన్న మంచి పనిని విఫలం కాకుండా చేయండి మరియు మీరు సానుకూలతను చూస్తారు మరియు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు జీవితంలో అద్భుతాలను చూస్తారు మరియు మీ జీవితం అదృష్టవంతంగా మరియు బాధలు లేకుండా ఉంటుంది. మీరు మీ జీవితంలో కొంత సమయాన్ని వెచ్చించాలని మరియు మీ జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి దేవునికి పెద్ద కృతజ్ఞతలు చెప్పాలని కల కోరుకుంటుంది. దోమ నాపై దాడి చేస్తుందని కలలు కన్నారు. దోమ నాపై దాడి చేస్తుందని కలలు కంటున్నది. అలాంటి లక్షణాలు మరియు అర్హతలు లేని వ్యక్తులతో పనికిమాలిన మాటలు మాట్లాడి బాధపడవద్దని అర్థం. అది మీ ఆందోళనకు కారణం కాదు. మీరు జీవితంలో తెలివితక్కువ వ్యక్తులను విస్మరించడం నేర్చుకోవాలి, లేకపోతే మీరు జీవితంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అన్ని చర్చలు మీకు ముఖ్యమైనవి కావు మరియు మీ జీవితంలో అన్నీ ముఖ్యమైనవి కావు. వ్యక్తులను మరియు వారి ఆలోచనలను చదవడం నేర్చుకోండి మరియు అది మీకు జీవితంలో పెద్దగా ఉపయోగపడుతుంది. దోమల సమూహం కల అర్థం. కలలో దోమల ఈతని చూడటం సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని సూచిస్తుంది, ఎందుకంటే వారు విజయం సాధించలేరు మరియు మీ జీవితం యొక్క ప్రాముఖ్యతను మీరు త్వరగా అర్థం చేసుకోకపోతే మీరు వారి సంఘంలో చేరతారు. కల అనేది మీ జీవితాన్ని కాలానుగుణంగా విశ్లేషించడానికి మరియు జీవితంలోని అన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం. కలలో బోలెడంత దోమలు. కలలో చాలా దోమల గురించి కలలు కంటున్నది జీవితంలో చిన్న విషయాల పట్ల మీ వైఖరిని వివరిస్తుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి చిన్న విషయాలలో సానుకూల ఆలోచనను కలిగి ఉండాలని కల మీకు చెబుతుంది. ప్రతి చిన్న వైఫల్యం నుండి నేర్చుకోండి, తద్వారా అది పెద్దది కాదు మరియు చిన్న విజయాన్ని పెద్దవిగా మార్చడం ఎలాగో తెలుసుకోండి. కలలో చాలా దోమలను చూడటం కలలు కనేవారికి వారు చాలా అదృష్టవంతులని చెబుతుంది.
ఆశను వదులుకోవడానికి బదులుగా జీవితం నుండి నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కలలో దోమలను చంపడం. కలలో దోమను చంపే కలలు కనేవారికి జీవితంలో చిన్న చిన్న విషయాల వల్ల వారి దృష్టి పోతుందని చెబుతుంది. వారి దృష్టి చిన్న చిన్న లక్ష్యాలను సాధించడం ద్వారా సాధించే చిన్న ఆనందం వైపు ఉంటుంది. కాబట్టి వారు అన్ని చిన్న ఆనందాలను పక్కన పెట్టినప్పుడు, వారు తమ మనస్సులో అనుకున్న దానికంటే పెద్ద ప్రదర్శన మరియు సాధించగలరని వారు చూస్తారు. కలలో నల్ల దోమ. కలలో నల్ల దోమను చూడటం అంటే చిన్న చిన్న వైఫల్యాల నుండి ఆశను కోల్పోవడం మరియు జీవితంలో వైఫల్యాలు వచ్చిన ప్రతిసారి ఆశ యొక్క దీపాన్ని వెలిగించకుండా చీకటిలో పడటం. కలలో కనిపించే నల్ల దోమ వారి జీవితంలో సానుకూలంగా ఏమీ చూడని వ్యక్తులకు ఒక ప్రేరణ. డియర్ డ్రీమర్, మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని మీరు ఉద్ధరించమని చెబుతోంది మరియు మీరు ఎప్పటికీ వదులుకోకపోతే చివరికి మీకు భారీ విజయాన్ని అందించే జీవిత యుద్ధంలో పోరాడటానికి సిద్ధంగా ఉండండి. కలలో రెడ్ దోమ. కలలో ఎరుపు దోమను చూడటం అనేది మీరు రిస్క్ తీసుకునే వ్యక్తి అని కలలు కనేవారికి చెబుతుంది. మీరు ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే మళ్ళీ ఈ అవకాశం రాదని మీకు తెలుసు. మీరు నిర్ణయం తీసుకునేవారు మరియు మీలోని ఈ ఒక్క గుణం మిమ్మల్ని ఇతరుల నుండి వేరుగా మరియు ముందుండేలా చేస్తుంది. కాబట్టి కలలు కనేవారికి ఇది అదృష్ట కల. కలలో దోమల వికర్షకం. కలలో దోమల వికర్షకాన్ని చూడటం అంటే మీరు జీవితంలో ప్రతికూల వ్యక్తులను నిలబెట్టలేరు. మీ జీవితంలో ప్రతికూల ఆలోచనలు మరియు ప్రతికూల వ్యక్తులను మీరు ఎప్పుడూ ఇష్టపడరు. అలాగే మీరు ప్రతికూల వ్యక్తుల నుండి సలహాలను స్వీకరించడానికి ఇష్టపడరు. మీరు ప్రతికూల వ్యక్తులకు వ్యతిరేకంగా మీ మెదడును వికర్షకంగా ఉపయోగిస్తారు మరియు వారిని మీ జీవితం నుండి తీసివేయండి. డ్రీమ్స్లో మస్కిటో కిల్లర్ని ఉపయోగించడం. కలలలో వివిధ రకాల దోమల కిల్లర్లను ఉపయోగించడం అంటే, కలలు కనే వ్యక్తి పనిలేకుండా కూర్చోవడానికి బదులుగా పరిష్కారాలను కనుగొనడం మరియు ఇతరుల సహాయం కోసం వెతకడం ఇష్టపడతాడు. కలలు కనే వ్యక్తి ఇతరులపై ఆధారపడకుండా చర్య తీసుకోవడానికి ఇష్టపడే వ్యక్తి. కలలు కనేవారికి ఇది శుభకరమైన కల. ఇది కలలు కనేవారి యొక్క సానుకూల మనస్సును స్పష్టంగా సూచిస్తుంది. కలలో ఎగిరే దోమ. కలలో ఎగిరే దోమను చూడటం అంటే మీరు ఒక వ్యక్తిగా సున్నా వైఖరిని కలిగి ఉంటారు మరియు మీరు జీవితంలో ఎంత పెద్ద విజయం సాధించినా, మీరు మర్యాదగా ప్రవర్తిస్తారు మరియు ఇతరుల పట్ల వెచ్చని వైఖరిని కలిగి ఉంటారు. మీరు ఒక రకమైన వ్యక్తి, వీరికి అందరూ స్నేహితులుగా ఉండాలని మరియు కలిసి ఉండాలని కోరుకుంటారు. కలలో ముఖం మీద కూర్చున్న దోమ. కలలో ముఖం మీద కూర్చున్న దోమను చూడటం అనేది కలలు కనేవారికి మీ జీవితంలో ఇరుకైన ఆలోచనలు ఉన్న కొంతమంది ప్రతికూల వ్యక్తులు మీ దృష్టిని కోరుకుంటున్నారని, కానీ మీరు వాటిని ఇవ్వడానికి సిద్ధంగా లేరని చెబుతుంది. ఇది మీ నాణ్యతలో ఒకటి. ఇది చాలా రాయల్గా ఉంటుంది మరియు మిమ్మల్ని ఇతరులకు భిన్నంగా చేస్తుంది. మీ దృఢమైన వైఖరి మరియు అందమైన హృదయం కోసం ఉపచేతన మనస్సు మిమ్మల్ని ప్రశంసిస్తోంది. కలలో తలపై కూర్చున్న దోమ. కలలో తలపై కూర్చున్న దోమను చూడటం అంటే మీరు మీ మనస్సులో చిన్న మరియు పనికిరాని వస్తువులను మరియు వ్యక్తులను తీసుకుంటారు. మీరు మనస్తాపం చెందితే లేదా జీవితంలోని చిన్న సమస్యల వల్ల మీ మనశ్శాంతి ప్రమాదంలో ఉంటే, మీరు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు ఆ విషయాలను పరిష్కరించడానికి నేర్చుకోవాలి మరియు వాటిని మీ తలపై లేదా లోపల ఉంచవద్దు. కలలో దోమ కాటు యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో దోమ యొక్క ఆధ్యాత్మిక అర్థం మీ ప్రతి చిన్న ఆలోచన మరియు సంఘటనలు మిమ్మల్ని ఒక వ్యక్తిగా వివరిస్తాయి. మీరు సమతుల్య జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మరియు మీ భూమిపై మీ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకున్నప్పుడు, మీరు దేవుని పనిలో ఒక సహకారం అందిస్తున్నారు, అందుకే మీరు ఈ భూమిపైకి పంపబడ్డారు. కలలో ఆకుపై కూర్చున్న దోమ. కలలో దోమ ఆకుపై కూర్చున్నట్లు కలలు కంటున్నది అంటే మీరు చెత్త మరియు ప్రమాదకరమైన పరిస్థితులలో ఆనందాన్ని పొందుతారు. మీరు పరిస్థితిని ఉత్తేజపరిచారు మరియు మీరు అన్ని నాయకత్వ నాణ్యతను కలిగి ఉన్నారు మరియు లోతైన ఎడారిలో నీటి చెరువు. మీ ప్రతి ప్రయత్నం లెక్కించబడుతుందని మరియు మీరు మీ జీవితంలో కీర్తి మరియు పేరులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఉపచేతన మనస్సు మీకు చెబుతోంది. కలలో ముక్కు మీద కూర్చున్న దోమ. కలలో మీ ముక్కుపై కూర్చున్న దోమను చూడటం అనేది కలలు కనేవారికి మీరు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని మరియు మీ జీవితంలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితిని కలిగి ఉందని చెబుతుంది.
అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో ఏదైనా సాధించామని మీరు భావించే వ్యక్తి లేదా సలహాదారుని సహాయం తీసుకోవాలని కల మీకు చెప్పాలనుకుంటోంది. కలలో దోమల రాకెట్. కలలో దోమను చూడటం అంటే మీరు జీవితంలో మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడుతున్నారని మరియు మీ జీవితంలోని ప్రతికూల విషయాలను మరియు వ్యక్తులను నిర్లక్ష్యం చేయడానికి మీరు మీ స్వంత మార్గాలను అభివృద్ధి చేసుకున్నారు. ఈ కల మీరు మీ జీవితంలో సరైన మార్గంలో ఉన్నారని ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం. కలలో దోమల మత్. కలలో దోమ చాపను చూడటం అంటే మీరు జీవితంలో ప్రతికూల వ్యక్తులతో నిలబడరు. మీ జీవితంలో ప్రతికూల ఆలోచనలు మరియు ప్రతికూల వ్యక్తులను మీరు ఎప్పుడూ ఇష్టపడరు. అలాగే మీరు ప్రతికూల వ్యక్తుల నుండి సలహాలను స్వీకరించడానికి ఇష్టపడరు. మీరు ప్రతికూల వ్యక్తులకు వ్యతిరేకంగా మీ మెదడును వికర్షకంగా ఉపయోగిస్తారు మరియు వారిని మీ జీవితం నుండి తీసివేయండి. దోమల నికర కల అర్థం. కలలో దోమతెరను చూడటం మీరు జీవితంలో వ్యూహాత్మక వ్యక్తి అని సూచిస్తుంది. ఐఫ్స్ మరియు బట్స్ మరియు అన్ని తుపాకీలు చాలా అవసరమైనప్పుడు ఎలా సిద్ధంగా ఉండాలో మీకు తెలుసు. వనరుల వాంఛనీయ వినియోగాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసు. మీ కోసం పని చేసే వ్యక్తులతో మీరు సంబంధాలు ఏర్పరుచుకుంటారు మరియు అవసరమైనప్పుడు మీకు సహాయం చేస్తారు. కలలో పెద్ద దోమ. కలలో పెద్ద దోమను చూడటం మీ తక్షణ శ్రద్ధ అవసరమయ్యే పెద్ద సమస్య లేదా సమస్యను సూచిస్తుంది. చాలా రోజుల నుండి మీరు కొన్ని పెద్ద సమస్యలను విస్మరిస్తున్నారు. మీరు వాటిని ఇప్పుడు పరిష్కరించకపోతే మీ భవిష్యత్తుకు చెడుగా మారవచ్చు. కాబట్టి ప్రియమైన స్వాప్నికుడు, మీ ఉపచేతన మనస్సును వినండి మరియు ఆ సమస్యలను లేదా సమస్యలను ముందుగా పరిష్కరించుకోండి మరియు అది మీకు మనశ్శాంతిని మరియు జీవితంలో బలంగా ముందుకు సాగడానికి మంచి కారణాన్ని ఇస్తుంది. కలలో చిన్న దోమ. కలలో కనిపించే చిన్న దోమ మీ తక్షణ శ్రద్ధ అవసరమయ్యే చిన్న సమస్య లేదా సమస్యను సూచిస్తుంది. చాలా రోజుల నుండి మీరు కొన్ని సమస్యలను విస్మరిస్తున్నారు. అవి ముఖ్యమైనవిగా అనిపించకపోవచ్చు, కానీ మీ జీవితంలో దీనికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రియమైన స్వాప్నికుడు, మీ ఉపచేతన మనస్సును వినండి మరియు ఆ సమస్యలను లేదా సమస్యలను ముందుగా పరిష్కరించుకోండి మరియు అది మీకు మనశ్శాంతిని మరియు జీవితంలో బలంగా ముందుకు సాగడానికి మంచి కారణాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.